जय श्रीमन्नारायण कृष्णो रक्षतनो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामर्हत्रो विनियदा कृष्णाय तस्मै नमः कृष्णादेव समुद्भिदं जगदिदं कृष्णस्य दासोऽस्यहं कृष्णे तिष्ठति विश्ववेदखिलं हे कृष्ण संरक्षम समस्त ప్రజానీకానికి భగవద్భక్తులందరికీ కూడా శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుభాశిస్సులను తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలోని స్థానిక వేణుగోపాల స్వామి వారి ఒక ఆలయంలో అనాదిగా వైకుంఠ ఏకాదశి యొక్క ఉత్సవ పరంపరను కొనసాగిస్తున్నాం. పెద్దలు నిర్దేశించినటువంటి విధానంగా ఉదయం సుప్రభాత సేవతోని స్వామివారికి తిరుమంజన సేవతోని ఆరాధన ఉత్సవాలను జరుపుకొని అలాగే ధనుర్మాస వ్రత యొక్క వైభవాన్ని తిరుప్పావై కాలక్షేపాన్ని చేసుకొని వైకుంఠ ఏకాదశికి స్వామివారిని సంసిద్ధం చేసి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో శ్రీ గరుడ వాహనుడైనటువంటి శ్రీ శ్రీనివాస స్వామివారిని వేణుగోపాల స్వామివారిని సేవా కార్యక్రమం ఉత్తర ద్వారం గుండా అందరికీ భక్తులకు దర్శింపజేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి అనగానే స్వామి ఉత్తర ద్వారం గుండా వైకుంఠం నుంచి 3 కోట్ల మంది దేవతల చేత భూమిపైకి విహారానికి వచ్చి భక్తులందరినీ కూడా సేవింపజేస్తూ ఆధ్యాత్మిక చింతన కలిగిన భగవద్భక్తులందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తూ వారికి కావలసినటువంటి ఇహపరమైనటువంటి కోరికలన్నీ తీర్చడానికై శ్రీ వైకుంఠ నారాయణుడు భూలోకానికి విహరించేటువంటి సమయం ఈ ముక్కోటి ఏకాదశి. అసలు ఏకాదశి అనగానే ఎందుకు వచ్చింది అనగా ముర అనేటువంటి రాక్షస సంహారం కొరకై విష్ణుమూర్తి అవతారాన్ని ఎత్తాడు. ఆ తర్వాత తాను చేసినటువంటి ఆ యొక్క యుద్ధంలో కాస్త అలసిపోయిన సమయంలో తాను నుంచి ఒక ఉద్భవించిన శక్తి ఏకాదశిగా పేరుగాంచి ఆ ముర అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది. అందుకే ఆ మురను సంహారం చేసినటువంటి ఏకాదశికి వరాన్ని ఇచ్చాడు నారాయణమూర్తి.
ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఏకాదశి వ్రత దీక్షను తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి అందరికీ కూడా ఇహపరమైనటువంటి భోగ్యప్రదాయమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చి మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పి విష్ణుమూర్తి ఆ ఏకాదశికి వరాన్ని ఇచ్చాడు. అందుచేత సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశిలో అతి పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. దీనినే మోక్ష ఏకాదశిగా వివరించడం జరిగింది. ఈ ఉత్తర ద్వారం గుండా ఎవరైతే స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారో, దర్శనం చేసుకున్న వారందరికీ కూడా మంచికరమైనటువంటి ఆరోగ్యాన్ని, పశుపక్షాదులకు పాడి పంటలకు అన్నిటి కూడా ఇహపరమైనటువంటి మంచి భాగ్యాలను అందజేసేటువంటి కృపను కటాక్షిస్తాడు నారాయణుడు. అందుచేత ఈ ఉత్తర ద్వారం గుండా భక్త మహాశివులంతా కూడా వచ్చి భగవంతుని దర్శనం చేసుకుంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి, పెద్దల యొక్క ఆశీర్వాదానికి, మంగళ శాసనానికి అనుగ్రహ పాత్రలవుతారని ఆశిస్తూ వైకుంఠంలో ఆ స్వామి ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి శుభవేళ సమయాన్నే ముక్కోటి ఏకాదశిగా మనందరం కూడా తెలియజేసుకుంటాం. విష్ణు పురాణంలో ఈ యొక్క ఏకాదశి గురించి అత్యంత వైభవంగా వర్ణించడం జరిగింది వ్యాస భగవానుడు. కాబట్టి ఈ యొక్క విష్ణు సంబంధమైనటువంటి వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా ఈ స్వామివారిని దర్శించినట్టయితే ఇహపరమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా దీని యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేసేది శ్రీరంగ క్షేత్రంలో మనకి ఈ యొక్క ఉత్తర ద్వార విధానమైనటువంటి ప్రత్యేకత అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే వైష్ణవ సాంప్రదాయానికి కలిగినటువంటి ఆలయాలలో అన్నింటిలో కూడా ఈ యొక్క విధంగా ఆ స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాలను జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు భక్తులకు కోరినటువంటి కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారమై ఆ విష్ణునాథుడు నారాయణమూర్తి ఉంటాడు. కాబట్టి భగవద్భక్తులంతా కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు దర్శించవలసిందిగా ఆ భగవంతుడి కృప కటాక్ష వీక్షణలకు పాత్రలు కావాల్సిన ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ ముక్కోటి సందర్భంగా మబ్బుల నుంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి. భక్తులందరూ క్రమశిక్షణతో లైన్లో చాలా బాగా దర్శనం జరుగుతున్నది. భక్తులందరికీ విన్నప్పి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ మీ అందరికీ ఆశీస్సులు. వేణుగోపాల స్వామి. జై శ్రీమన్నారాయణ.